నెల్లూరు నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కనపర్తిపాడుకు చెందిన రేవతి అనే మహిళను కడపకు చెందిన శ్రీకాంత్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. గత 6 ఏళ్లుగా రేవతి శ్రీకాంత్ కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రేవతి మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో శ్రీకాంత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మాట్లాడాల్సి ఉందని చెప్పి రేవతిని పడారుపల్లి చెరువు సమీపానికి తీసుకెళ్లిన శ్రీకాంత్ అక్కడ కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం నిందితుడు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటన నెల్లూరు నగర శివారులో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నా పేరు శ్రీనివాసరావు. నేను వేదాయపాలెం సిఐ నెల్లూరు టౌన్. ఈరోజు మేము సుమారు మధ్యాహ్నం 2:10 ఆ సమయంలో హానబుల్ గవర్నర్ గారి బందోబస్తు ఉంటే మా పోలీస్ స్టేషన్ నుంచి మా హెడ్ కానిస్టేబుల్ మాకు ఫోన్ చేయడం జరిగింది. కడప శ్రీకాంత్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి తాను రేవతి అనే అమ్మాయిని కత్తితో పొడిచి చంపేసినట్టుగా చెప్పాడు. అతనే వచ్చి స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను మా ఎస్ఐల్ని అలర్ట్ చేసి అదేవిధంగా మా కానిస్టేబుల్ని కూడా అలర్ట్ చేసి అతను చెప్పిన ప్రదేశానికి వచ్చాము. ఇది బీవీ నగర్ నుంచి పడారుపల్లి మధ్య వెళ్ళే పడారుపల్లి చెరువు కట్ట. ఇది ఇక్కడ కర్మక్రతువుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు. ఆ షెడ్ పక్కనే కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక 35 సంవత్సరాల మహిళ మృతదేహం ఉంది. తర్వాత వెరిఫై చేస్తే మాకు అతను చెప్పిన సమాచారం సరిగ్గా ఉంది. ఈ అమ్మాయి పేరు రేవతి, వీళ్ళది కనపర్తిపాడు విలేజ్. అబ్బాయి శ్రీకాంత్ కూడా కనపర్తిపాడే. ఈ రేవతికి ఒక 17 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది వేరే సుమన్ అనే అతనితో. ఒక 6 ఇయర్స్ నుంచి వీళ్ళు వాళ్ళ వివాహం సంబంధించి గొడవల వల్ల భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. సుమను కల్లూరుపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. రేవతి కనపర్తిపాడులో వాళ్ళ తండ్రి దగ్గర, తల్లి చనిపోయింది, తండ్రి దగ్గరే ఉంటుంది. తన 2 బిడ్డలను కూడా ఆ ఇంట్లో నుండి వాళ్ళు చదివించుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఈమెకి శ్రీకాంత్ అనే అతనికి వివాహేతర సంబంధం ఏర్పడి దానివల్ల వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ కారణం చేతనే ఈ రేవతి అనే ఆమె ఇప్పుడు శ్రీకాంత్ కాకుండా వేరే అతనితో ఎవరితో మాట్లాడుతుంది అనే అనుమానంతో ఈరోజు ఈ రేవతిని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మాట్లాడదామని తీసుకొచ్చి విచక్షణారహితంగా ఆమె పేరున కత్తితో దాడి చేసి ఆమెను పొడిచి చంపేసినట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ హత్యకి ప్రధాన కారణం వచ్చేసి శ్రీకాంత్కి రేవతికి మధ్య ఉన్న వివాహేతర సంబంధంగా మాకు తెలుస్తూ ఉంది. ఇంకా వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది మా దర్యాప్తులో తేలవలసింది. ఈ సంఘటన పైన వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో హత్య నేరం కింద కేసు నమోదు చేయబడింది. ఈ క్లూస్ టీం కూడా విజిట్ చేశారు. ఈ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్కి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా దీనిపైన ఇతర ఏ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మా దర్యాప్తులు తేలవలసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.